రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియనుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అలస్కాలో భేటీ కానున్నారు. ఆగస్టు 15న జరిగే రష్యా అమెరికా ప్రెసిడెంట్ల మీటింగ్ సక్సెస్ అయితే ఉక్రెయిన్ వార్ ముగిసినట్లేనని అనుకుంటున్నారు. పుతిన్ పై అంటే ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన కూడా చేయొచ్చనే టాక్ వస్తోంది. ఆ తర్వాత ఉక్రెయిన్ రష్యా అమెరికా ప్రెసిడెంట్స్ ట్రంప్, పుతిన్, జెలెన్స్కీ ఒకే వేదికపై వచ్చి సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది. రష్యాను దారికి తెచ్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నించిన అమెరికా తన వశం కాకపోవడంతో ఇప్పుడు మాస్కో చెప్పినట్లు వినక తప్పడం లేదు. ఉక్రెయిన్ భూభాగాలను స్వాధీనం చేసుకున్న రష్యా వాటిని తన దేశంలో కలిపేసుకోనుంది. అలాగే మున్ముందు నాటో విస్తరణ చేయకుండా పుతిన్ అమెరికా ప్రెసిడెంట్ నుండి మాట తీసుకోనున్నారు. రష్యా ఆయిల్, గ్యాస్ తదితర ఒప్పందాలకు ఇబ్బందులు కలగకుండా EU, అమెరికా, నాటో దేశాల నుండి గ్యారంటీ వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ ఆంక్షలతో ప్రపంచం మొత్తం కింద మీద అయిపోయింది. అమెరికాపై ప్రపంచ దేశాలు తిరుగుబాటు చేసే దశకు వస్తున్నాయి. ముఖ్యంగా ఇండియా, చైనా, రష్యాలపై ట్రంప్ విధించిన ఆంక్షలు ఈ మూడు దేశాలు ఒక్కటయ్యేలా చేస్తున్నాయి. అమెరికా బిజినెస్ లాస్ అయ్యే ప్రమాదం తలెత్తింది. మరోవైపు రెండో టర్న్ లో నోబెల్ ప్రైజ్ పై గంపెడాశలు పెట్టుకున్న ట్రంప్ ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లు ప్రపంచ దేశాలకు సందేశాలు పంపుతున్నాడు. ట్రంప్ మాటలను ఇండియా కొట్టివేసింది. మరోవైపు తాజాగా ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందని, నోబెల్ శాంతి బహుమతి అమెరికా ప్రెసిడెంట్ కు గ్యారంటీ అని టాక్ వస్తోంది. ట్రంప్ నోబెల్ బహుమతి ఆశ ప్రపంచ వ్యాప్తంగా ఆయన్ని కమెడియన్ చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ట్రంప్ పుతిన్ భేటీ సఫలమయ్యే అవకాశాలున్నాయా? దీపిక, ఆగస్టు 15వ తేదీన రష్యా అదేవిధంగా అమెరికా అధ్యక్షులు ఇటు డొనాల్డ్ ట్రంప్, అటు వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళిద్దరు కూడా భేటీ కాబోతా ఉన్నారు. అలస్కాలో ఈ భేటీ జరగబోతా ఉంది. ఇప్పటికే ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గత 3 సంవత్సరాలుగా కొనసాగుతా ఉంది. మరొక పక్క ఇన్ని రోజులు కూడా అమెరికా అధ్యక్షుడు ఇటు రష్యాతో కాకుండా అటు ఉక్రెయిన్తో అటు ఉండి ముఖ్యంగా ఉక్రెయిన్కు సహాయం చేస్తున్నట్టుగా కూడా ఇన్ని రోజులు ఉండి ఉక్రెయిన్తో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తాజాగా మనం చూసినట్టయితే మళ్ళీ ఆయన ఇటు ఫ్లేట్ ఫిరాయించి ఇటు రష్యా వైపు వచ్చారని చెప్పేసి కూడా స్పష్టంగా ఆయనటువంటి చేస్తున్నటువంటి ఆయన ఏదైతే కామెంట్లు కానివచ్చు, ఆయన ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు రష్యా వైపు ఆయన వస్తూ ఉన్నారు. ఎందుకంటే రష్యా మొదటి నుంచి కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ యుద్ధంలో రష్యా ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. సో ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూసుకున్నట్టయితే అమెరికా అధ్యక్షుడు ఏవైతే ఇటు ఇండియా పైన కావచ్చు, చైనా పైన కావచ్చు, రష్యా పైన కావచ్చు విపరీతంగా టారిఫ్లు పెడతా ఉన్నాడు. కొత్త నిబంధనలు కూడా తీసుకొస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఇటు భారతదేశము, చైనా, రష్యా లాంటి దేశాలు ఏకతాటిపైకి వస్తే ఈ 3 దేశాలు కనుక ఏకమైతే ఖచ్చితంగా అమెరికాకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు రష్యా అదేవిధంగా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఇటు జరుగుతూ ఉంది. కాబట్టి ఆ యుద్ధాన్ని ఇటు నేను ఆపాలి, ఆ యుద్ధాన్ని ఆపిన తర్వాత ఖచ్చితంగా నాకు నోబెల్ బహుమతి వస్తుందన్న ఆశలో డొనాల్డ్ ట్రంప్ అయితే ఉన్నాడు. ఎందుకంటే ఆయన రెండవసారి ఇటు అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడు. కానీ రెండవసారి అధ్యక్షుడిగా గెలిచినప్పటి నుంచి కూడా ఆయన చేస్తున్నటువంటి ఏదైతే పనులు కానివచ్చు, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానివచ్చు ప్రపంచ దేశాల నుంచి కూడా విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. తాజాగా ఇటీవల ఏదైతే ఆయన టారిఫ్ల పెంపు ఉందో ఈ టారిఫ్ల పెంపు పట్ల ప్రపంచ దేశాల నుంచి తీవ్రంగా వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతా ఉంది. అంతకుముందు ఏదైతే భారత్ అదేవిధంగా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి కూడా ఆయన ప్రకటించుకోవడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ అంటే ఖచ్చితంగా నాకు నోబెల్ బహుమతి వస్తుంది అని చెప్పి కూడా ఆయన మొదటి నుంచి కూడా
పలుమార్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ భేటీలో తాజాగా ఆగస్టు 15వ తేదీ జరగబోయే ఈ రష్యా అదేవిధంగా అమెరికా అధ్యక్షుల భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రష్యా అదేవిధంగా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలనే డిమాండ్ ఈ రష్యా ముందు ఉంచబోతా ఉన్నారు అమెరికా అధ్యక్షుడు. ఇప్పటికే ఏదైతే ఉక్రెయిన్లోని భూభాగాలను కూడా రష్యా ఇప్పటికే చాలా వరకు భూభాగాలను స్వాధీనం చేసుకుంది. ఆ స్వాధీనం చేసుకున్నటువంటి భూభాగాలను తమ దేశంలో ఇప్పటికే కలిపేసుకున్నామని చెప్పేసి కూడా ఇటు రష్యా ప్రకటించింది. దీనికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన ఆ 15వ తేదీన వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు ఉక్రెయిన్ నాటోలో చేరకుండా కూడా ఇటు అమెరికాను ఇప్పటికే అమెరికా దగ్గర రష్యా అధ్యక్షుడు ఈ మీటింగ్లో మాట తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్ కనుక ఈ నాటోలో చేరితే ఖచ్చితంగా భవిష్యత్తులో రష్యాకు ఇబ్బందులు తప్పవు. కాబట్టి సో ఆ కండిషన్ పైన ఆయన యుద్ధాన్ని ఆపే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు అయితే దీనిపై విశ్లేషణలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు రష్యా నుంచి ఏదైతే ఆ చమురు ఏదైతే వివిధ దేశాలకు దిగుమతి చేసుకుంటున్నారో ముఖ్యంగా ఇటు యూరోపియన్ దేశాలకు కావచ్చు, అదేవిధంగా ఇటు అమెరికా, అదేవిధంగా ఇతర దేశాలకు ఏదైతే ఉందో దానిలో ఎట్లాంటి భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు ఉక్రెయిన్ను కాపాడడానికి, ఎందుకంటే ఉక్రెయిన్ను కాపాడడానికి రష్యాతో దోస్తీ చేసి యుద్ధాన్ని ఆపించానని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ పాకిస్తాన్ లాంటి యుద్ధాన్ని నేనే ఆపాను, అదేవిధంగా ఇప్పుడు ఈ యుద్ధం కూడా ఆపితే ఖచ్చితంగా నోబెల్ బహుమతి వస్తుందని చెప్పి కూడా ఇటు ట్రంప్తో పాటు చాలామంది కూడా దీనిపై ఇప్పటికే విశ్లేషణలు చేస్తా ఉన్నారు. ఈ యుద్ధాన్ని ఆపితే ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ ఆశ ఏదైతే ఉందో ఆయనకు నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పేసి కూడా పలుమార్లు ఆయన ఇప్పటికే ప్రకటించుకున్నారు. నాకు ఖచ్చితంగా ఈసారి వస్తుందని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ యుద్ధం ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా 3 సంవత్సరాల యుద్ధానికి తెరపడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అలాస్కాలో జరిగే ఈ 15వ తేదీన జరిగే ఇరు దేశాల అధ్యక్షుల భేటీలో ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా మారబోతా ఉన్నాయి. ఒకవేళ రష్యా కనుక ఆ డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి మాటకు యుద్ధం ఆపేస్తానని చెప్పేసి ఏదైతే ప్రకటన చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా ఇటు ఈ ఇద్దరి అధ్యక్షులతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ఈ యొక్క భేటీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ముగ్గురు అధ్యక్షులు కూడా వచ్చి ఆ యుద్ధాన్ని సంయుక్తంగా ఆపుతున్నట్టు కూడా ప్రకటించే అవకాశం కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రధానంగా ఏదైతే ఈ దేశాలు ప్రధానంగా రష్యా కనుక ఈ విధంగానే ఉంటే ఇప్పటికే ఇటు ఇండియాకు ఇటు ఆయిల్ విషయంలో ఇటు సరఫరా చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ చైనా, ఇండియా, రష్యా ఈ 3 దేశాలు కనుక ఏకతాటిపైకి వస్తే భవిష్యత్తులో ఇటు ఆర్థికంగా కూడా అమెరికాకు ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి కూడా ముందే గ్రహించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సో తాజాగా సో ఈ యొక్క భేటీకి ఆయన ఓకే చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. 15వ తేదీన అలాస్కాలో జరిగే ఇరు దేశాల అధ్యక్షుల భేటీలో ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా మారబోతా ఉన్నాయి. మరొక పక్క ఇటు రష్యా ఏదైతే మొదటి నుంచి చెప్తా ఉందో నాటోలోకి వెళ్లకుండా ఉక్రెయిన్ నివారించాలని చెప్పేసి కూడా సో దానిపైన కూడా ఒక అష్యూరెన్స్ ట్రంప్ వద్ద నుంచి రష్యా అధ్యక్షుడు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఖచ్చితంగా నోబెల్ బహుమతి ట్రంప్కు వస్తుంది. ఈ యుద్ధాన్ని కనుక ఆపిస్తే అమెరికా అధ్యక్షుడికి నోబెల్ బహుమతి వస్తుంది అని చెప్పేసి కూడా ఇతర దేశాల నుంచి ఇప్పటికే కొన్ని వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీపిక, రాజు, రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఈ 3 ఏళ్ల యుద్ధానికి ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉందా ఈ మీటింగ్ తో? ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా ఇటు అమెరికా ఇటు ఉక్రెయిన్ కు సహకరించింది. ఎందుకంటే ఇటు ఆయుధాల విషయంలో కానివచ్చు, ఇటు ఆర్థిక పరమైనటువంటి విషయాలు కావచ్చు, మొదటి నుంచి కూడా ఉక్రెయిన్ కు అమెరికా సహాయం చేసింది. అయితే గత కొన్ని కారణాల వల్ల, ఎందుకంటే ఇప్పటికే ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడితో కూడా అమెరికా అధ్యక్షుడు 2 సార్లు 3 సార్లు భేటీ కూడా కావడం జరిగింది. ఆ తర్వాత నుంచి జరిగినటువంటి పరిణామాలు కానివచ్చు, అదేవిధంగా అమెరికా ఇతర దేశాలపై విధిస్తున్నటువంటి టారిఫ్ల విషయంలో తర్వాత కావచ్చు అమెరికా ఒకసారిగా ఇటు రష్యా వైపు తిరగడం జరిగింది. ఎందుకంటే రష్యా ఇప్పటికే చాలా పవర్ఫుల్ దేశంగా ఎదుగుతా ఉంది కాబట్టి అమెరికా తర్వాత సో ఈ నేపథ్యంలోనే ఇటు మరొక వైపు ఇటు ఇండియా కూడా అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్లను ఖచ్చితంగా మేము ఎదుర్కొంటామని చెప్పి కూడా ఏదైతే భారతదేశం కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇటు భారతదేశము చైనాకు, రష్యాకు దగ్గర అవుతుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని ఆపించాలని ఒకటి, అదేవిధంగా ఈ 3 దేశాలు ఏవైతే ఏకతాటిపైకి వస్తున్నాయని చెప్పి గ్రహించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సో ఈ 2 ఒకేసారి అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి 1 షాట్ 2 బర్డ్స్ అన్నట్టుగా కూడా యుద్ధం ఆపినట్టు ఉంటుంది ఒకటి. రెండవ అంశము ఈ 3 దేశాలపై కూడా ఏకతాటిపైకి రాకుండా నిలువరించేందుకు, ప్రధానంగా రష్యాను నిలువరించేందుకు కూడా
ఈ యొక్క మీటింగ్ పనికొస్తుందని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ భావిస్తా ఉన్నారు. ఈ 3 సంవత్సరాల యుద్ధంలో ఖచ్చితంగా ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడబోతా ఉంది ఆగస్టు 15 చర్చల తర్వాత అని చెప్పేసి కూడా ఇటు అమెరికా కూడా భావిస్తా ఉంది. ప్రపంచ దేశాల నుంచి కూడా సో ఈ విధంగానే ఊహాగానాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఆరో రోజు సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలతో షూటింగ్ సాగిపోయాయి. కాసేపట్లో ఫెడరేషన్ ఆఫీస్ లో యూనియన్ నాయకుల భేటీ కానున్నారు. ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల భేటీ అవుతారు. నిర్మాతల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. వేతనాల పెంపుపై స్పష్టత రాకపోతే రేపటి కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. టీజీ విశ్వప్రసాద్ తీరుపై సినీ కార్మికులు మండిపడుతున్నారు. రేపు ఫెడరేషన్ ఆఫీస్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు ధర్నా చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రేపు కృష్ణానగర్ నుండి ఫిల్మ్ ఛాంబర్ వరకు వర్కర్స్ పాదయాత్ర చేపట్టనున్నారు. కొంతమంది నిర్మాతలు తమను మాఫియా అంటున్నారని ఫెడరేషన్ వర్కర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకులకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరో రోజు సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలతో షూటింగ్ సాగిపోయాయి. కాసేపట్లో ఫెడరేషన్ ఆఫీస్ లో యూనియన్ నాయకులు భేటీ కానున్నారు. ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల భేటీ అవుతారు. నిర్మాతల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. వేతనాల పెంపుపై స్పష్టత రాకపోతే రేపటి కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. టీజీ విశ్వప్రసాద్ తీరుపై సినీ నాయకులు మండిపడుతున్నారు. రేపు ఫెడరేషన్ ఆఫీస్ నుండి ఫిల్మ్ ఛాంబర్ వరకు ధర్నా చేపట్టనున్నట్టు తెలుస్తోంది. రేపు కృష్ణానగర్ నుండి ఫిల్మ్ ఛాంబర్ వరకు వర్కర్స్ పాదయాత్ర చేపట్టనున్నారు. కొంతమంది నిర్మాతలు తమని మాఫియా అంటున్నారని ఫెడరేషన్ వర్కర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకులకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, సినీ కార్మికుల సమ్మె అయితే ఆరో రోజుకైతే చేరుకుంది. సినీ నాయకులు ఎవరైనా దీనిపై స్పందించారా? ఈ రోజు భేటీ జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సినీ పరిశ్రమలో గత 6 రోజుల నుంచి సంక్షోభం నెలకొంది. తమ యొక్క వేతనాలు పెంచాలి అంటూ సినీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. మరోవైపు ఇప్పటికే షూటింగులు పూర్తిగా బంద్ చేయడం జరిగింది. బంద్ చేసి ఏమాత్రం కూడా ఎప్పుడైతే వేతనాలను పెంచి దానికి సంబంధించినటువంటి పూర్తి స్పష్టతను ఇస్తారో అప్పుడు మాత్రమే తాము విధుల్లోకి వస్తాము, తిరిగి పనులు మొదలు పెడతాము అనేది సినీ కార్మికులు తెలియజేస్తున్నటువంటి మాట. మరోవైపు సినీ పరిశ్రమకు సంబంధించి ప్రముఖ నిర్మాతలందరూ కూడా ఒక తాటికి వచ్చారు. వాళ్ళు కొంతమంది ఇప్పటికే స్పందించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వేతనాలు పెంచమని కొంతమంది అంటుంటే మరికొంత మాత్రం ఉన్నటువంటి సినీ కార్మికుల్లోనే కొంతమంది ఎటువంటి
టెక్నికల్ స్కిల్స్ లేనటువంటి వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు అనేది బహిరంగ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఒకవైపున సినీ కార్మికులకు, మరోవైపున ఇటు ప్రొడ్యూసర్లకు మధ్య కొంత వాగ్వాదం అనేది చోటు చేసుకుంటుంది. ఈ చర్చలు అనేవి ఇప్పటి వరకు సఫలీకృతం కాలేదు. ఈ క్రమంలోనే రేపు కృష్ణానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు కొంత సమ్మెగా ర్యాలీ తీయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. మరోవైపు మరికొద్ది సేపట్లో ఫిలిం ఛాంబర్ లో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అనేది జరగబోతుంది. ఈ సమావేశం తర్వాత చర్చలు అనేవి కొలిక్కి రాకపోతే మాత్రం రేపు ఉదయం సమ్మెగా కృష్ణానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు ర్యాలీ అనేది భారీ ర్యాలీ, కొన్ని వందల మంది సినీ కార్మికులు ఈ ర్యాలీలో పాల్గొంటారనేటువంటి హెచ్చరికలను కూడా ఇప్పటికే ఫిలిం ఫెడరేషన్ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే మరోవైపు ఇప్పటికే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఒకవైపున ఫిలిం ఫెడరేషన్ సభ్యులు మండిపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయన ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఎవరైతే సినీ కార్మికులు ఉన్నారో కొంతమంది టెక్నీషియన్స్ పేరుతో మెంబర్స్ గా చలామణి అవుతున్నటువంటి వ్యక్తుల్లో కనీసం స్కిల్స్ అనేవి లేవు, టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా గత కొంతకాలం నుంచి వాళ్ళు సినీ పరిశ్రమలో ఇబ్బందికరంగా మారారనేటువంటి విషయాలను ఆయన బహిరంగంగానే తెలియజేసిన తర్వాత తమను స్కిల్స్ లేవనేటువంటి మాట టీజీ విశ్వప్రసాద్ ఎలా మాట్లాడతారు, ఒక ప్రొడ్యూసర్ అయి ఉండేటువంటి దాని మీద వాళ్ళు కొంత కన్నెర చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇలా ఒకవైపున కొంతమంది నిర్మాతలకు, మరోవైపున సినీ కార్మికులకు మధ్య యొక్క వాగ్వాదం అనేది కంటిన్యూ అవుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే 5 రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఇవాళ 6వ రోజు సైతం సమ్మెబాట పట్టారు. ఇక ఇప్పటికే సినీ కార్మికులు సమ్మెలో ఉండటంతో షూటింగ్లు పూర్తిగా బంద్ అయ్యాయి. ఇక నిన్న ఫిలిం ఫెడరేషన్ కు సంబంధించి ఒకవైపున ఫిలిం ఫెడరేషన్ సభ్యులు యొక్క ఆందోళన బాటపడడంతో నిన్న ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొన్ని కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది. ఎందుకంటే ఫిలిం ఫెడరేషన్ సభ్యులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటూ సమ్మె బాట పట్టారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పట్లో షూటింగ్లు అనేవి మొదలు పెట్టొద్దు, వాళ్ళు ఒకవైపున ఎవరైనా ఒకవేళ షూటింగ్లను పూర్తి చేయాల్సినటువంటి అవసరం లేదు, మరోవైపున ఎక్కడెక్కడైతే సినిమా షూటింగ్లకు సంబంధించినటువంటి ప్రొడక్షన్ యూనిట్లు అనేవి ఉంటాయో ఆ యూనిట్లు తక్షణమే తమ విధులు ఆపేయాలనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో షూటింగులు చేయొద్దు, అలాగే షూటింగ్ స్పాట్స్ కు సంబంధించి ఇండోర్ షూటింగులు జరిపేటువంటి రామానాయుడు స్టూడియో కావచ్చు, అలాగే అన్నపూర్ణ స్టూడియో, ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఇతర స్టూడియోస్ ఉన్నాయో సారథి స్టూడియో లాంటి స్టూడియోస్లలో షూటింగ్లను పూర్తిగా బంద్ చేయాలి, ఎటువంటి షూటింగ్లకు అక్కడ అనుమతి ఇవ్వద్దు అనేది ఇప్పటికే ఆదేశాలను జారీ చేశారు. ఇక ఒకవైపున సినిమా యూనిట్లకు సంబంధించి పూర్తిగా కార్యకలాపాలు నిలపాలని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆదేశాలను జారీ చేయటం, ఎక్కడ అవుట్డోర్ యూనిట్లను కూడా ఎక్కడ కూడా తరలించొద్దు, సినిమా షూటింగ్లకు సంబంధించి అవుట్డోర్ యూనిట్లను మూవ్ చేయొద్దు అనేటువంటి ఆదేశాలు వచ్చాయి. తదుపరి కీలక నిర్ణయాలు తీసుకొని తదుపరి ఉత్తర్వుల వరకు కూడా ఈ ఆదేశాలు అనేవి అమలు పరచాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చినటువంటి ఆదేశాలు. ఇక మరికొద్దిసేపట్లోనే ఒక కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అనేది జరగబోతుంది కాబట్టి ఈ సమావేశం అనంతరం చర్చలు సఫలీకృతం అవుతాయా, లేకపోతే ఎవరి బాటన వాళ్ళు ఆ వైపున ఫిలిం ఫెడరేషన్ సభ్యులు సమ్మెలో కంటిన్యూ అవటం, మరోవైపున సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి నిర్మాతలు తమ ఎట్టి పరిస్థితుల్లోనూ వేతనాలు పెంచకుండా అలాగే ఉండటం అనే దానికి సంబంధించి కూడా ఏం జరుగుతుందనేది మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోయేటువంటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అనంతరం ఒక క్లారిటీ అయితే వచ్చినటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక పరిస్థితి అంతా కూడా ఇలా కంటిన్యూ అవుతుంటే మరోవైపు ఇప్పటికే జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించి వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత వారం రోజుల నుంచి కూడా షూటింగ్లు అనేవి లేని కారణంగా ఎప్పుడైతే ఫిలిం ఫెడరేషన్ సభ్యులు ఆందోళన బాట పట్టారో అప్పటి నుంచి తమకు రోజువారీ వేతనాలు అనేవి లేకుండా పోయాయి, షూటింగ్లు లేని కారణంగా తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, ఎప్పుడైనా సరే షూటింగ్ అనేది మొదలైతేనే ఆ రోజు తీసుకున్నటువంటి వేతనాల ద్వారానే రోజువారీ కూలీలుగా తాము జూనియర్ ఆర్టిస్టులుగా తాము కాలం గడుపుతూ ఉన్నాము, ఇప్పుడు వారం రోజుల నుంచి షూటింగ్లు లేకపోతే మాత్రం తమ ఆర్థిక పరిస్థితి అనేది దెబ్బతింటుంది అనేది కొంత బాధను వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాలగిరిగూడెంలో అటవీ శాఖ అధికారుల ఓవర్ యాక్షన్ చేశారు. గిరిజనులు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించారు. దీంతో గిరిజనులు అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అటవీ భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా పాలగిరిగూడెంలో గిరిజనులు అటవీ శాఖ అధికారుల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, అయితే మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే జన్నారం కవ్వాల్ అటవీ ప్రాంతానికి సంబంధించి కూడా అక్కడ కవ్వాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని పోరుగూడెం అనేటువంటి గ్రామంలో కూడా అటవీ శాఖ అధికారులు ఆదివాసుల గుడిసెలను తొలగించడంతో కూడా అటవీ శాఖ అధికారులు ఆదివాసుల మధ్య కూడా ఏదైతే వాగ్వివాదం చోటు చేస్తున్న ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే అక్కడికి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఏదైతే ఇటు అటవీ శాఖ అధికారులను అదేవిధంగా కూడా పోడు రైతులను ఏదైతే ఆదివాసులను కూడా సంచాయించేటువంటి ప్రయత్నం చేసింది. ఏదైతే ఆదివాసులు ఏళ్ల తరబడి కూడా అక్కడ మేము గుడిసెలు వేసుకొని నివసిస్తుంటే కూడా అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా తమ గుడిసెలను తొలగించాలంటూ కూడా ఏదైతే ఇటు ఆదివాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇదంతా టైగర్ కవర్ ఏదైతే కవ్వాల్ టైగర్ జోన్ కు సంబంధించి కూడా 112 ఏదైతే కంపార్ట్మెంట్ కి సంబంధించి కూడా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అదేవిధంగా మంచిర్యాల జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామం ఇది పోకిరి గ్రామం. ఈ గ్రామంలో కూడా ఆదివాసులు అయితే ఒక 20 నుంచి 25 మంది ఆదివాసులు తమ గుంటాన్ని వేసుకొని కూడా నివసిస్తున్న క్రమంలో కూడా అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా తొలగించి కూడా దాడులకు పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని ఆదివాసీ సంఘాల నాయకులు అయితే ఆరోపిస్తారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు ఆదివాసులను గుడిసెలను తొలగించినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి అనేటువంటిది ఏదైతే ఆదివాసులు అయితే డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా ఆదివాసీ దినోత్సవం రోజు కూడా ఇటువంటి ఘటన జరగడం కూడా ఆదివాసీ సంఘాలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. అరుణ్ కుమార్, ముఖ్యంగా గిరిజనుల డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా గిరిజనులు మేము అటవీ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వ్యక్తులం కాబట్టి ఖచ్చితంగా మాకు అడవిపై హక్కు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ పోడు భూములు కావచ్చు అదేవిధంగా కూడా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి తమకు న్యాయం చేసే విధంగా కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. ముఖ్యంగా కూడా ఏదైతే ఇళ్లను వేసుకొని కూడా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం, వ్యవసాయ పనులు చేసుకుంటున్నాం, సడన్ గా వచ్చి కూడా అటవీ శాఖ అధికారులు తమ గుడిసెలను తొలగించడం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. గతంలోని అధికారులను కూడా కలిసినాము, ప్రజాప్రతినిధులను కలిసినాము, ఎవరు కూడా తమ సమస్యను పరిష్కరించట్లేదు, తమకు న్యాయం చేయట్లేదు అయితే ఆదివాసీ సంఘాల నాయకులు అయితే ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు మాత్రం ఏదైతే పోలీసులు కావచ్చు అటవీ శాఖ అధికారులు ఖచ్చితంగా కూడా ఎవరైతే అక్రమంగా కూడా అటవీలకు సంబంధించి పోడు వ్యవసాయానికి సంబంధించి కావచ్చు అనుమతులు లేకుండా అటవీలో కూడా గుడిసెలను వేసుకున్నారని కూడా చెప్తా ఉన్నారు. పోలీసులు మాత్రం ఇటు ఏదైతే అక్రమంగా ఎవరైతే గుడిసెలు వేసుకున్నారని అటవీ శాఖ అధికారులు మాత్రం తమకు ఏమైనా ఫిర్యాదు చేస్తే కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం అని ఇప్పుడు కూడా పోలీసులు అయితే తెలుస్తున్న పరిస్థితి. గిరిజనులు ఎంత కాలంగా అక్కడ గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు? కొన్ని సంవత్సరాలు అంటే ఒక 3 నుంచి 4 ఏళ్ల నుంచి కూడా ఒక 25 కుటుంబాల వరకు కూడా ప్రాంతంలో ఏదైతే నివసిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతా ఉన్నది. అయితే ముఖ్యంగా ఎటువంటి సమాచారం లేకుండా అటవీ శాఖ అధికారుల ప్రాంతానికి వెళ్ళి కూడా గుడిసెలను తొలగించడం కావచ్చు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు కూడా ఏదైతే అటవీ ఆధారపడినటువంటి ఆదివాసులు కూడా అధికారులపై కూడా అటవీ శాఖ అధికారులపై కూడా తిరగడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఒక 2-3 కూడా పోలీసులకు అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కూడా చిన్న గాయాలైనట్టు కూడా సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం కూడా ఏదైతే ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలనేది ప్రధాన డిమాండ్ ఇది ఆదివాసులది. అరుణ్ కుమార్, ముఖ్యంగా అక్కడ ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి? ముఖ్యంగా కొన్ని కుటుంబాలు అక్కడ నివసిస్తా ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఒక 10 నుంచి 20 కుటుంబాలు కూడా నివసిస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉన్నది. ముఖ్యంగా ఆ ప్రాంతం అంతా కూడా ఏదైతే ఇటు కవ్వాల్ టైగర్ జోన్ కు సంబంధించినటువంటి ప్రాంతంలో ఇప్పటికీ కూడా నిషేధ ప్రాంతం అంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. కానీ మనం ఇక్కడ ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాము, తమను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం అటవీ శాఖ అధికారులు చేస్తా ఉన్నారు అనేటువంటి దాని మీద కూడా వాళ్ళు కూడా ఏదైతే ఆదివాసులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా తమ ఇక్కడే ఉంటాం, ఎంత కష్టమైన ఎదుర్కొంటాము, ఎటువంటి కేసులకైనా భయపడలేదని కూడా ఆదివాసీ సంఘాల నాయకులు అయితే విశ్వించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. అరుణ్ కుమార్, వారికి వేరే ఏదైనా ఆధారం చూపించారా మరి పోలీసులు కావచ్చు అటవీ శాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకు అయితే ఏం ఆధారం చూపించలేదు. ముఖ్యంగా కూడా వాళ్ళు ప్రధానంగా ఇటు అటవీ శాఖ అధికారుల వర్షం మాత్రం అక్రమంగా కూడా ఏదైతే అటవీ భూములలో అక్రమంగా కూడా చొరబడి నివాసాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. ఏదైతే ఒకవేళ ఇట్లా ప్రభుత్వం ఏమైనా వాళ్ళకు దారి చూపేటువంటి ఏదైతే వాళ్ళకు సాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తే కూడా దాన్ని కూడా మేము పైకి అంటే ప్రభుత్వం దృష్టికి ఇటువంటి సమస్య తలెత్తుతాను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు మాత్రము
అనుమతులు లేకుండా ఇటు అటవీ ప్రాంతం టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో కూడా ఆదివాసులు గుర్తలు వేసుకొని ఉండడం కరెక్ట్ కాదంటారు. ఖచ్చితంగా వీళ్ళు ఇట్లా స్వచ్ఛందంగా వెళ్ళిపోకపోతే ఖచ్చితంగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి కూడా చేస్తామంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ అరుణ్ కుమార్.